వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజుకి 2 లక్షల అబార్షన్స్ జరుగుతున్నాయంట. ఒక్క రోజుకి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల అబార్షన్స్ అంటే సంవత్సరానికి 7,30,00,000 అబార్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా నా చిన్నతనంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే వృద్ధుల ఆశ్రమాలు ఎక్కడో ఒకటో రెండో చూసేవాడిని. అది కూడా హైదరాబాద్లో ఒకటో రెండో నేను చూశాను. కానీ ఈ రోజుల్లో చూస్తే సిటీకి 2-3 వచ్చేసాయి. అంతగా ఎక్కువ కూడా ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి వచ్చేసాయి. ఈ యొక్క హోమ్స్ కొంతవరకు ఒక మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను మరి భారంగా భావించి వాటిని పట్టించుకోకుండా వారిని డైరెక్ట్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. పిల్లరా, మన భారతదేశంలో చూస్తే కొంతమంది తమ తల్లిదండ్రులను చూసుకోవడం భారంగా ఫీల్ అవడం వల్ల వారిని రహస్యంగా చంపేసిన వారు కూడా ఉన్నారు. గొంతు పిసిగేసిన వారు ఉన్నారు. అన్నంలో విషం కలిపిన వాళ్ళు ఉన్నారు. చెరువుల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. రోడ్లపై విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. భోజనం ఇవ్వని వారు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు పట్టించుకొని వారు కూడా ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన వారు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే తమ తల్లిదండ్రులని, ముసలి వాళ్ళని కావాలని తిట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నేను లేనివి చెప్పట్లేదు. ఇవన్నీ మనము చూస్తున్నవే, మనం అన్ని కూడా వింటున్నవే. పిల్లరా, ఇవన్నీ విషయాల గురించి మనం వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే, సమాజం ఇలా మారిపోతుందా అని మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఇలానే ప్రతిరోజు రోజుకి జరుగుతుంది. రోజుకి పిల్లలకి తమ తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోతుంది, ఆ ప్రేమ లేకుండా పోతుంది, ఆప్యాయత లేకుండా చాలా మంది మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధాలు బలహీనపడుతూ ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించాలంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా పెంచాలంటే ఒకే ఒక పరిష్కారం. అదేంటంటే సువార్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. కాబట్టి ప్రియులరా, నిజంగా సమాజంలో కూడా ఈ యొక్క బంధాలు బలపడాలంటే తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళందరూ కూడా మరి దేవునికి నమ్మకంగా బ్రతకాలంటే ఈ యొక్క సువార్తే ఈ అన్ని సమస్యలకి పరిష్కారం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ యొక్క 5వ ఆజ్ఞలో తల్లిదండ్రులను సన్మానించాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ వాక్యానుసారంగా మరి సువార్త కేంద్రీకృతంగా ఏ విధంగా మన తల్లిదండ్రులు మనం సన్మానించాలో మనం ఇక్కడ వినబోతున్నాం. తద్వారా నా యొక్క ఆశ ఏంటంటే ఈ యొక్క ప్రసంగం అంతటి ద్వారా మనమందరం కూడా ఎవరైతే పిల్లలుగా ఉన్నారో, మీ తల్లిదండ్రులు ఇంకా ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తారని, అదేవిధంగా పిల్లలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చిన్న పిల్లవారు ప్రత్యేకించి మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవం ఇవ్వాలో వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. ప్రియులారా, తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మరి వాళ్ళని పట్టించుకోవాలి అనే విషయాలు కూడా తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడబోతున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా ఉంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. పిల్లరా, ఈ 10 ఆజ్ఞలని మనం గడిచిన వారాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఈ 10 ఆజ్ఞల్ని 2 భాగాలుగా మనం విభజించాం. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా విభజిస్తే మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మరియు మనుషులకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తాయి. తర్వాత మిగిలిన 6 ఆజ్ఞలు మనుషులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించాలి అని అయితే మిగతా 6 ఆజ్ఞలు మనుషులను, మన తోటి సోదరులను ప్రేమించాలి అనే విషయాన్ని మనము చూస్తాం. ఈ యొక్క విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం. అంటే దేవుని ప్రేమించాలి, మన తోటి సోదరులను ప్రేమించాలి. ఇవే ఆజ్ఞల్లో, ఈ 2 ఆజ్ఞల్లో మిళితమై ఉన్నాయి అనే విషయాన్ని మనం అక్కడ చూస్తుంటాం. ఈ యొక్క 5వ ఆజ్ఞ
మనుషులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి ఇది తెలియజేస్తుంది. అంటే ఇది మనుషులతో మన సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఈ యొక్క 5వ ఆజ్ఞ పునాదిగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులను ప్రేమించలేని మనము ఇతరులను ప్రేమించలేము, మన తోటి వారిని కూడా మనం ప్రేమించలేము. అంటే తోటి వారిని ప్రేమించాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇది పునాదిగా ఉంటుంది. కొంతమంది అంటుంటారు, నేను మా అమ్మ నాన్నలకే గౌరవం ఇవ్వను, ఇంకా నువ్వెంత, నేను మా అమ్మ నాన్ననే పట్టించుకోను, ఇంకా నిన్ను పట్టించుకుంటానా అని అంటారు. అంటే మనము సమాజంలో అందరినీ ప్రేమించాలంటే, పట్టించుకోవాలంటే ఖచ్చితంగా మొదటిగా మన కుటుంబంలో ఉన్న మన తల్లిదండ్రులను పట్టించుకోవాలి, వాళ్ళు ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించని నీవు ఇతరులను ప్రేమించలేవు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని నీవు ఇతరులు కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వవు. అందుకనే మిగతా 6 ఆజ్ఞలకి ఈ యొక్క ఆజ్ఞ అనేది మిగతా 5 ఆజ్ఞలకి ఈ యొక్క ఆజ్ఞ అనేది చాలా మూలం, చాలా పునాది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క 5వ ఆజ్ఞ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో మనం చూద్దాం. ఈ యొక్క 5వ ఆజ్ఞలో మనం చూసినట్లయితే ఒక ఆజ్ఞను చూస్తాం, అదేవిధంగా ఒక ఆశీర్వాదాన్ని చూస్తాం. ఆజ్ఞ ఏమిటి అంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, ఇది ఆజ్ఞ. మరి ఆశీర్వాదం ఏంటి అంటే మెరుగైన జీవితం అనేది మనం ఈ యొక్క 12వ వచనంలో మొదటి భాగంలో చూస్తాం. మొదటిది ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, ఇది 12వ వచనం 2వ భాగంలో చూస్తాం. ఏమనుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. సన్మానించుము అంటే మనం చూసినట్లయితే తల్లిదండ్రులను సన్మానించడం అనేది అన్ని ఆజ్ఞలకి, అంటే మిగతా 5 ఆజ్ఞలకి మూలం అని ఇంతకుముందే మనం విన్నాం. అయితే సన్మానించుము అనే ఒక మాట హెబ్రీ భాషలో కవోద్ అని అంటారు. ఈ యొక్క కవోద్ అనే మాటకి ఏ అర్థాలు ఉన్నాయంటే గౌరవము, విలువ, విధేయత, కృతజ్ఞత అనే మాటకి అర్థాలు ఉన్నాయి. ఇది బైబిల్లో ఈ మాటను ఏ విధంగా వాడారు అంటే మహిమ, బరువు అనే బైబిల్లో ఈ యొక్క మాటకి వాడడం జరిగింది. అయితే తల్లిదండ్రులుగా ఉండడం అనేది బరువు బాధ్యతలతో కూడినటువంటి ఒక బాధ్యత, ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని మనం చూస్తుంటాం. తల్లిదండ్రులని పిల్లల మీద దేవుడు అధికారులుగా పెట్టాడు. దేవుని యొక్క అధికారంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక భారముతో కూడినటువంటి ఒక బాధ్యత అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం ప్రియులారా. అంటే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకి విలువనివ్వాలి, విధేయులై ఉండాలి, కృతజ్ఞులై ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ యొక్క వచన భాగంలో చూస్తాం. అయితే తల్లిదండ్రులను సన్మానించాలి అనే ఆజ్ఞ చూసాం కదా. మరి తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలో ఒక 4 విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 4 విషయాలు తల్లిదండ్రులను మనము ఏ విధంగా సన్మానించాలి అనే దానికి ఒక 4 విధానాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది తల్లిదండ్రుల మాటకి విధేయత. రెండవది తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం. మూడవది తల్లిదండ్రులకు సేవ చేయడం. నాలుగవది తల్లిదండ్రులకు మీ కృతజ్ఞతలు తెలియజేయడం. ఇక 4 విషయాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది తల్లిదండ్రుల మాటకి విధేయత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. గమనించండి, పిల్లలారా ప్రభువునందు అంటే ప్రభువును బట్టి, ప్రభువుకి ఏ విధంగా అయితే విధేయతలు చూపిస్తారో అలా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, అంటే ఇది సరి అయినదే, ఇది మీరు చేయాల్సిందే అని ఆయన చెబుతుండడం మనం చూస్తుంటాం. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది ఏదో ఒక సలహాగా ఇవ్వలేదు ఆయన. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించడం ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ అంటే మనము మన తల్లిదండ్రులను సన్మానించాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఈ యొక్క విధేయత అనేది మనము క్రియల రూపంలో చూపించాలి. కేవలం మాటల రూపంలో మాత్రమే కాదు, కానీ క్రియల రూపంలో మనం మన తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. కొంతమంది తల్లిదండ్రుల మాట విన్నట్టే వింటారు, కానీ చేయరు. వినడం వేరు, చేయడం వేరు. పిల్లలు మనమైతే విని చేసేవాళ్ళుగా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది,
పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. గమనించండి, పిల్లలారా అన్ని విషయములలో అన్నది, కొన్ని విషయాలు అన్నదా, అన్ని విషయములలో మీ తండ్రిదండ్రుల మాట వినండి అని ఆజ్ఞాపించాడు, సలహా ఇవ్వలేదు ఇక్కడ. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో మనం వారి యొక్క మాటకు విధేయత చూపించాలా అని అంటే కాదు ప్రియులారా. కొన్ని విషయాల్లో ఉన్నాయి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఏంటంటే చెప్తారు, వినండి. వాక్య వ్యతిరేకమైనటువంటి విషయాలని తల్లిదండ్రులు చేయమన్నప్పుడు మనం తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు విగ్రహాలను పూజించమన్నారనుకోండి, మీరు పూజించాలా? లేదు. తల్లిదండ్రులు అవిశ్వాసులను పెళ్లి చేసుకోమన్నారు అనుకోండి, మీరు పెళ్లి చేసుకోవాలా? లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని లంచం తీసుకోమన్నారు అనుకోండి, దొంగతనం చేయమన్నారు అనుకోండి, వారి మాట వినడం అవసరం లేదు. తల్లిదండ్రులు వాక్య పరిధిలో చెప్పిన విషయాలన్నిటికీ మీరు విధేయత చూపించాలి. కానీ తల్లిదండ్రులు వాక్య వ్యతిరేకమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాల గురించి బోధిస్తే, అవి మీకు చెబితే మీరు వాటిని పాటించకూడదు. అప్పుడు తల్లిదండ్రుల కన్నా గొప్ప దేవుడు కాబట్టి దేవుని గొప్ప అధికారానికి మనం లోబడాలి తప్ప మన తల్లిదండ్రులు పాపం చేయాలంటే మనం పాపము చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయత చూపించడంలో కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దు ఏంటంటే వాక్యమే. వాక్య ప్రమాణాలలో, వాక్య పరిధిలో తల్లిదండ్రులు చెప్తే వినాలి. వాక్య పరిధి దాటి చెబితే వాళ్ళ మాట కూడా వినడం అవసరం లేదు. దేవుని యొక్క మాట మాత్రమే మనం వినాలి ప్రియులారా. అయితే మరి తల్లిదండ్రులకి అన్ని సమయంలో అన్ని వేళలా మనం విధేయులై ఉండాలి. కానీ ఒకటే కండిషన్, వాక్య వ్యతిరేకమైన పనులు చెప్తే చేయొద్దు. అదొకటే కండిషన్ అనేది అక్కడ మనం చూస్తుంటాం. పిల్లరా, తల్లిదండ్రులు కూడా పిల్లలు తమ చిన్నతనంలో మరి ఏ విధంగా విన్నారో వారి యొక్క మాట, పెద్దగా అయిన తర్వాత కూడా నా పిల్లలు అలానే వినాలి అని కూడా తల్లిదండ్రులు కూడా అనుకోకూడదు. 20 సంవత్సరాల అబ్బాయిని 10 సంవత్సరాల అబ్బాయిలా పెంచకూడదు. 10 సంవత్సరాల అప్పుడు మీ అబ్బాయి మీ మాట ఎలానైతే విధేయత చూపించాడో, ఎలానైతే విన్నాడో, మా అబ్బాయి 20 సంవత్సరాలు వచ్చినా, 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు అయినా నా అబ్బాయి నా మాటనే వినాలి అని తల్లిదండ్రులు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మత్తయి సువార్త 19:5 ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురని చెప్పనని మీరు చదవలేదా? పిల్లరా, తల్లిదండ్రులు తమ పిల్లలనైనా, కుమారునైనా కుమార్తెనైనా సరే, యవన స్థితికి వాళ్ళు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితానికి, అంటే వారు తమ కాళ్ళ మీద నిలబడేటట్టుగా తయారు చేయాలి. కానీ ఇంకా నీ చెప్పిన మాట వినాలి, నేనే నడిపిస్తా అన్నట్టుగా ఉండదు. పిల్లలని తల్లిదండ్రులు తమ కాళ్ళ మీద నిలబడేలా మీరు వారిని తయారు చేయాలి. వారికి మీరు స్వేచ్ఛనివ్వాలి. వారి యొక్క సొంత నిర్ణయాలకు కూడా మీరు స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలని పురుషులుగా, అంటే పిల్లలుగా కాదు, పురుషులుగా, పెద్ద మెచ్యూర్డ్ పర్సన్స్ గా తమ పిల్లలను తయారు చేసి వారికి వదిలేయాలి. ఇంకను కూడా 30-40 సంవత్సరాలు వచ్చిన నా బుజ్జికన్నే, నాకన్నే అని మీరు నోట్లో మీరు తినిపివ్వడం కానీ, లేకపోతే ఇలా ఇంకను కూడా బేబీగానే చూసుకోవడం అనేది మీరు ఇంకా మీ పిల్లలని ఇంకా ఎదగనివ్వకుండా మీరు ఆపివేస్తున్నట్టు. కాబట్టి జాగ్రత్త, మీ పిల్లలని ప్రేమించాలి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. అలాగే మన ముసలిమైనా తల్లిదండ్రులు ఉంటే మన పట్ల ప్రేమ ఉంటుంది. కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే పిల్లలని ఇంకా ఎదిగింపజేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు కూడా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ నుంచి అంతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? అలాంటి అవగాహన కూడా తల్లిదండ్రులకు ఉండడం మంచిది ప్రియులారా. అయితే ఇక్కడ తల్లిదండ్రుల గురించి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం కాబట్టి పిల్లలమైన మనం అందరం కూడా తల్లిదండ్రులకి అన్ని వేళలా అన్ని విషయాలలో మనము విధేయత చూపించాలి. పిల్లల బహుశా మనలో కొంతమంది తల్లిదండ్రులకి అవిధేయత చూపించినటువంటి సందర్భాలు చాలా ఉండి ఉంటాయి. మీరు ఇక్కడ ఇంకా మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఇంకా మీ తల్లిదండ్రులు ఇంకా దేవుని కృపను బట్టి భూలోకంలో ఉంటే వాళ్ళు మరి మీరు చాలాసార్లు ఇంకా మీరు అవిధేయత చూపించినటువంటి సందర్భాలు బహుశా మీకు ఒకవేళ గుర్తుకు వస్తే మీరు వెంటనే వెళ్ళి, ఈ యొక్క చర్చ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఆ సమయంలో నేను అవిధేయత చూపించాను, నీకు దయచేసి నన్ను క్షమించండి అని ఫోన్ చేసి అడగండి. పిల్లరా, నిజంగా అంటే దేవుడు వారిని మనకు అధికారులుగా పెట్టాడు.
కాబట్టి వారి యొక్క అధికారాన్ని మనం ధిక్కరిస్తే, వారి యొక్క మాటను మనం వినకపోతే మనం తప్పు చేసినట్టే. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇక ఆరాధన అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులకి క్షమాపణ వేడుకోండి. దేవుడు మమ్మల్ని అంటే మా మీద నిన్ను నాయకునిగా పెట్టాడు, అధికారులుగా పెట్టాడు, కానీ చాలాసార్లు నీ మాట వినలేదు, నేను కాదన్నాను, కాబట్టి నన్ను క్షమించండి అమ్మ, నన్ను క్షమించండి నాన్న అని మీరు క్షమాపణ వేడుకోండి. పిల్లలను నిర్లక్ష్యం చేయకండి, లేట్ చేయకండి. నిర్లక్ష్యం చేస్తే, లేట్ చేస్తే పిల్లరా కొంతమంది ఇప్పుడు మనం వెళ్ళి ఫోన్ చేయడానికి, వెళ్ళి సారీ చెప్పడానికి బహుశా మనలో కొంతమందికి ఇంకా తల్లిదండ్రులు బహుశా ఈ భూలోకంలో లేరు కావచ్చు. కాబట్టి ఉన్న వాళ్ళము మనం ఎప్పుడైతే మన వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేశామో, ఎప్పుడైతే వారికి అవిధేయత చూపించామో, ఆ విషయాలను గుర్తు చేసుకొని వాళ్ళకు మీరు క్షమాపణ అడగండి ప్రియులారా. ఇది మొదటిగా తల్లిదండ్రులకు విధేయత చూపించడం, అది మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తే తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం అనేది, దేవుడు తల్లిదండ్రులని మనకు గురువులుగా పెట్టాడు. తల్లిదండ్రులు మనకు టీచర్స్. దేవుని యొక్క వాక్య ప్రమాణాలని, వాక్య సత్యాలని తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు. పేరెంట్స్ ఆర్ ద ప్రైమరీ డిసైపుల్ మేకర్స్. వారే మన యొక్క గురువులు. కాబట్టి వారు మనల్ని శిష్యులుగా, యేసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తారు. దేవుడు వారికి ఆ గొప్ప బాధ్యతని దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారి యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి, వారిని ఉదాహరణగా మనం తీసుకోవాలి. ప్రియులారా, మా తల్లిదండ్రుల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాల్లో నాకు ఒక మాదిరిగా వాళ్ళు చూపించారు. ప్రార్థన చేయడంలో, సంఘాన్ని ప్రేమించడంలో, నాకు అన్ని విషయాల్లో, చాలా విషయాలలో మా తల్లిదండ్రులు నాకు ఒక మాదిరిని ఏర్పరిచారు. పిల్లరా, వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి పిల్లలైన మనం ఎవరైతే ఉన్నామో, తల్లిదండ్రుల నుంచి వారి యొక్క విశ్వాసాన్ని మీరు వెంబడించండి. వారి విశ్వాసాన్ని మీరు వెంబడించండి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లల ముందు ఒక మాదిరికరమైన జీవితాన్ని మీరు ఏర్పరచండి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఒక మంచి మాదిరిని మీరు ఏర్పరచండి. మీరు ఏ విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారో మీ పిల్లలు కూడా ఆ విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మీరు ఏ విషయాలను అయితే ప్రేమిస్తారో మీ పిల్లలు కూడా ఆ విషయాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు ఏ పాపాలు అయితే చేస్తారో మీ పిల్లలు కూడా అదే పాపాలు చేస్తారు. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసే చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైన మీరు ప్రతి విషయంలో ఒక మాదిరిని ఏర్పరచడానికి జాగ్రత్తగా వ్యవహరించండి. పిల్లరా, మీరు ఎలా మాట్లాడుతున్నారో మీ పిల్లలు అలాగే మాట్లాడతారు. కాబట్టి మీ మాటలైనా, మీ ప్రవర్తనైనా, మీ జీవితమైనా, మీ ప్రయారిటీస్ అయినా ప్రతి విషయంలో నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు నన్ను చూస్తారు, నన్ను వెంబడిస్తారు అని తెలుసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని మీరు వారి ముందు పెట్టాలి ప్రియులారా. ఎందుకంటే మీరు భవిష్యత్తులో వారు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారో అలా మీరు ముందు బ్రతికి జీవించాలి, వాళ్ళ ముందు చూపించాలి. అలా మాదిరిని బట్టి వాళ్ళు మీ నుంచి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల ముందు చక్కని ఒక మాదిరిని మీరు వారికి ఏర్పరచండి. అందుకని మీరేం చేయాలి అంటే, తల్లిదండ్రులైన మీరు వారిని మీ పిల్లలని దేవుని యొక్క జ్ఞానంలో మీరు పెంచాలి. వారిని దేవుని యొక్క జ్ఞానంలో పెంచాలంటే వారితో కలిసి మాట్లాడాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి సండే స్కూల్ సబ్స్టిట్యూషన్ కాదు. పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి ఏదో ప్రోగ్రామ్స్, ఇంకా VBS, ఇంకా ప్రోగ్రామ్స్ అయినా, ఇంకేదో ట్రైనింగ్ క్యాంప్స్ అయినా సబ్స్టిట్యూషన్ కాదు. ప్రధానమైనటువంటి ట్రైనర్స్, ప్రధానమైనటువంటి గురువులు తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనం అందరం కూడా మన పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. దేవుని యొక్క ప్రార్థన సహవాసంలో వారిని మనం పెంచాలి. మాకు ఎక్కడిదండి సమయము అని బహుశా మీరు అనవచ్చు. కానీ పిల్లలు, దయచేసి మీ పిల్లలకు మీరు సమయం ఇవ్వండి. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. ఇంతకుముందు డేవిడ్ ప్రార్థన చేసినట్టుగా మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ మనం పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపి ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి మనకు సమయం ఉండదు. మన పిల్లల గురించి మనం చాలా ముందుగా పెడతాం, యాక్టివిటీస్ కానీ ఇంకా ఏదో విషయాలు కానీ చాలా పెడుతుంటాం. కానీ వాళ్ళ పిల్లలను దేవుని యొక్క వాక్యంలో పెంచడానికి ఒక 10 నిమిషాలు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం కానీ, వాక్యం చదవడం కానీ చేయం. దయచేసి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో సమయాన్ని గడపండి. మీ పిల్లలతో మీ సమయాన్ని గడపండి. ఎవరైనా మీ గడపకపోతే దయచేసి ఈ రోజు నుంచే మీరు సమయాన్ని గడపండి. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఒక 10-15 నిమిషాలు
మీరు పడుకునే ముందు వారితో కూర్చొని ఒక వాక్యం చదివి వాక్యంలో నుంచి కొంత ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. దయచేసి చేయండి తల్లిదండ్రుల. కుటుంబ ప్రార్థనలు అనేవి చాలా ప్రాముఖ్యం. నేనైతే మా కుటుంబ ప్రార్థన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా నాన్న కుటుంబ ప్రార్థనలో చాలా విషయాలు మాకు నేర్పించేవాడు. తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థన చేయడం పిల్లలకు చాలా శ్రేయస్కరం. చాలా విషయాలు నేర్చుకుంటారు, చాలా విషయాలు బలపడతారు. దయచేసి తల్లిదండ్రులు ఈ రోజే మిస్ చేయకండి. ఇంకా తర్వాత చూద్దాంలే కాదు, ఈ రోజే మీరు నైట్ పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు మీ పిల్లలతో కలిసి ప్రార్థన చేసి వాక్యం చదివి చేశాను అని నాకు వాట్సాప్ పంపించండి. తద్వారా నాకు తెలుస్తుంది మీరు చేశారో లేదో అని. లేకపోతే ఇంకొకటి మీరు అనుకోవచ్చు, మా పిల్లలు ఇండియాలో ఉన్నారు, మేము ఏ విధంగా చేయాలి అని అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలకి రోజుకు ఒకసారైనా మీరు ఫోన్ చేస్తారా? తప్పకుండా చేస్తారు. వారంలో 3-4 సారైనా చేస్తారు, రోజు చేయకుండా. కానీ మీరు చేసినప్పుడు ఏమేమి మాట్లాడతారు? ఈ రోజు ఏం తిన్నావు, ఏం బట్టలు వేసుకున్నావు, ఎక్కడికి పోయినావు, ఏంటి ఇవన్నీ అడుగుతారు. అన్ని విషయాలు మాట్లాడడానికి మనకు బ్యాలెన్స్ ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడడానికి మనకు సమయం ఉంటుంది. కానీ వారితో ఒక 10 నిమిషాలు వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి మనకు సమయం ఉండదు. ఎవ్వరు కూడా ఇక్కడ ఎక్సెప్షన్ లేదు. తల్లిదండ్రులైన మీరందరూ కూడా మీ పిల్లలు ఇక్కడ ఉన్నా, భారతదేశంలో ఉన్నా, టెక్నాలజీ ఉంది కాబట్టి తప్పకుండా మీరు చేయాల్సిందే. మీ పిల్లలతో మీరు సమయాన్ని తప్పకుండా గడపాలి. దేవుడు మీ పిల్లలను ఎందుకు ఇచ్చాడంటే ప్రధానంగా వారిని మీరు డాక్టర్లు చేయాలని, ఇంజనీర్లు చేయాలని కాదు. ప్రధానంగా దేవుడు మీ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే వారిని క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మీరు చేయాలని, దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి మీరు నేర్పించాలని. ప్రధానమైన పనినే మర్చిపోతున్నారు, మిగతా సెకండరీ విషయాలలో బాగా ఫోకస్డ్గా పెడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులారా ఈ యొక్క వాక్యాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని దయచేసి మార్చుకోండి, నేర్చుకోండి. అదేవిధంగా ఇది మొదటిగా మనం తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అనే విషయాన్ని చూసాం. రెండవదిగా తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి అనే విషయాన్ని చూసాం. మూడవదిగా తల్లిదండ్రులకు సేవ చేయడం. పిల్లల తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది వాక్యంలో ఆజ్ఞాపించబడ్డది. తల్లిదండ్రులకు ఏదో సానుభూతితో అయ్యో పాపం గోస అనే మన తల్లిదండ్రులకి అలా కాదు సాయం చేయడం, అలా పట్టించుకోవడం. తల్లిదండ్రులను సేవ చేయడం, తల్లిదండ్రులను పట్టించుకోవడం మన యొక్క బాధ్యత. పిల్లరా ఈ తల్లిదండ్రులకు ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం అంటే సింపుల్ వేస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొదటిగా మీ తల్లిదండ్రులకు మీరు ఫోన్ చేయండి. మీ తల్లిదండ్రులకు మీరు ఫోన్ చేసి మాటలకు ఎన్ని రోజులు అవుతుంది? కొందరిలో వారం అవుతుంది కావచ్చు, కొందరు నెల అవుతుంది కావచ్చు, సంవత్సరం అవుతుంది కావచ్చు, ఇంకా అంతగానే ఎక్కువ అవుతుంది కావచ్చు. మీ తల్లిదండ్రులు ఫోన్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా? పిల్లరా దేవుడు మీకు ఆ బాధ్యతను ఇచ్చాడు, మర్చిపోకండి మీ తల్లిదండ్రులని. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ బాగోగులు తెలుసుకోండి, వారి యొక్క సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించండి, వారికి మీరు సేవ చేయండి ఈ విధంగా. రెండోది, మీ తల్లిదండ్రులకి ఆర్థికంగా సహకరించండి. పిల్లలుగా మన తల్లిదండ్రులకి సహకరించడం అనేది మన యొక్క బాధ్యత. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. అయితే ఏ విధవరాలి అయినను పిల్లలు గాని మనమలు గాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. 1 తిమోతి 5:8 వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఈ యొక్క 2 విషయాలు 2 మాటల్లో 2 వచన భాగాలు మనం చూస్తే ఏమనుంది? తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి మనం. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఇష్టమైనది. పిల్లరా మనం ఎవరైనా సరే మన తల్లిదండ్రులకు, మన భార్యకు కానీ భర్తకు కానీ మన పిల్లలకు కానీ మన స్వకీయులకు మనం సహకరించకపోతే, వారిని పట్టించకపోతే, వారిని సంరక్షించకపోతే విశ్వాస త్యాగం చేసిన వాళ్ళమై అవిశ్వాసుల కన్నా చెడ్డవారం అంట. మన తల్లిదండ్రులు మనం పట్టించుకోకపోతే అవిశ్వాసుల కన్నా చెడ్డవారై ఉందురు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లల విశ్వాసమైన మనమందరం కూడా తల్లిదండ్రులను పోషించడం, తల్లిదండ్రులకు ఆర్థికంగా సహకరించడం అనేది అది మన యొక్క బాధ్యత. కాబట్టి
బాధ్యతగా మనం వ్యవహరిద్దాం. ఎవరైనా తన స్వకీయులను అనగా తన భార్య పిల్లలను తల్లిదండ్రులను కానీ పట్టించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది మనలో ఉన్నవాళ్ళు మీ తల్లిదండ్రులకి ప్రతి నెల మీ జీతం రాగానే వారికి మీరు డబ్బులు పంపిస్తున్నారు? ఎంతమంది మీ తల్లిదండ్రులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? మర్చిపోయారు, మీ పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మేము మాకు అంటూ మా కుటుంబం వచ్చేసింది కదా, మా తల్లిదండ్రులను పట్టించుకోవడం అవసరమా అని అనుకుంటున్నారు. పిల్లరా, తల్లిదండ్రులను పోషించడం, వారికి సహకరించడం అనేది దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత. మీరు ఒకవేళ మీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీరు అవిశ్వాసుల కన్నా చెడ్డవారు. కాబట్టి మీరు మొదటిగా భార్యాభర్తలైన మీరు డిస్కస్ చేసుకోండి, మీ తల్లిదండ్రులకు మీరు ఎంత హెల్ప్ చేయాలి, ఎంత సపోర్ట్ చేయాలి అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు డిస్కస్ చేసుకొని ప్రతి నెల మీ తల్లిదండ్రులకి మీ జీతం రాగానే మీరు డబ్బులు పంపించడం అనే విషయాన్ని మీరు నేర్చుకోండి. అది భర్త సైడ్ అయినా సరే, భార్య సైడ్ అయినా సరే, ఇద్దరు డిస్కస్ చేసుకొని తల్లిదండ్రులను పోషించే బాధ్యత మీపై ఉంది కాబట్టి తప్పకుండా అది మీరు చేయండి పిల్లరా. ఈ విధంగా మనము మన తల్లిదండ్రులకి ఫైనాన్షియల్గా సహకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు, నేను ఒక్కనే లేను, మా తల్లిదండ్రులకి అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, వారెవరు సహకరించట్లేదు, మరి నేను ఎందుకు సహకరించాలి అని చాలా మంది అనుకొని ఎవరు సహకరించట్లేదు. తల్లిదండ్రులేమో కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. మీ అక్క చెల్లెళ్ళు సహకరించినా సహకరించకుండా, మీ అన్నదమ్ముళ్ళు సహకరించినా సహకరించకుండా, మీ తల్లిదండ్రులకు సహకరించే బాధ్యత ఎవరిది? చెప్పడానికి కూడా భయపడుతున్నారు, మీదే. కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రులకి మీరు సహకరించండి. నేను వాళ్ళు సహకరించలేదు కాబట్టి నేను సహకరించలేదు అంటే దేవుడు వారిని బట్టి నేను లెక్క అడుగుడు, నిన్ను బట్టే లెక్క అడుగుతాడు. కాబట్టి దయచేసి పిల్లలైన వారు మీ తల్లిదండ్రులను డబ్బులు పంపించే విషయంలో చాలా జాగ్రత్త. ఒకసారి మీకు గుర్తుందా, చిన్నతనంలో మీ తల్లిదండ్రులకు మీరు ఎన్ని ప్రమాణాలు చేశారు, ఎన్ని వాగ్దానాలు చేశారు? అమ్మా నాన్న, నేను మంచిగా చదువుకుంటా, మంచి ఉద్యోగం పొందుకుంటా, ఇల్లు కడతా, మంచిగా చూసుకుంటా, నీకు ఎలాంటి బాధ తెప్పియ్యను అని చాలా మంది వాగ్దానాలు చేశారు, ప్రమాణాలు చేశారు. ఒకసారి రిమైండ్ చేసుకోండి, మీ తల్లిదండ్రులకు మీరు ఎలాంటి ప్రామిసెస్ చేశారు, ఎలాంటి వాగ్దానాలు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు కదా. చాలా చేశాం, కానీ చేయడమే మన బాధ్యత, నిలబెట్టుకోవడం కాదు అన్నట్టుగా చాలా మంది బిహేవ్ చేస్తుంది. దయచేసి ఒక్కసారి మీ ప్రమాణాలని, మీకు వాగ్దానం, మీ మాటలు గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులతో మీరు ఏం మాట్లాడారు? అదేవిధంగా ఇంకా మనం ఏ విధంగా మన తల్లిదండ్రులకు సేవ చేయగలుగుతామంటే, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకోండి. వాళ్ళ చర్చికి వెళ్తున్నారా లేదా, వారి ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోండి. నెలలో ఒక్కసారైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి ఒక కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా ఎక్కడున్నా కానీ, మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లి ఎక్కడెక్కడున్నా నెలలో ఒకరోజు జూమ్ కాలో ఏదో పెట్టుకొని కుటుంబంగా మీరు అందరూ కలిసి ప్రార్థన చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ స్థితిని గురించి తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయండి. వారు దేవుల్లో ఎదగడానికి, సంఘానికి నమ్మకంగా క్రమంగా వెళ్ళడానికి వారి కోసం ప్రార్థన చేయండి. వారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారు అంతం వరకు తమ విశ్వాసాన్ని కొనసాగించడానికి, బలంగా ఎదగడానికి వారి కోసం మీరు ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళ ఆత్మీయత కోసం ప్రార్థన చేయండి చాలాసార్లు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి కోసం మీరు ప్రార్థన చేయండి. మొదటిగా తల్లిదండ్రులకు విధేయత చూపించడం తెలుసుకున్నాం. రెండవదిగా తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం. మూడవదిగా తల్లిదండ్రులకు సేవ చేయడం. నాలుగవదిగా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయడం. పిల్లరా, తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పడానికి చాలా మనం వెనకాడుతూ ఉంటాం. స్నేహితులకు ఈజీగా థ్యాంక్ యూ చెప్తాం, మన భార్య కానీ భర్త కానీ థ్యాంక్ యూ చెప్తాం, ఎవరికైనా థ్యాంక్ యూ అని ఈజీగా చెప్పేస్తాం. కానీ తల్లిదండ్రులకు థ్యాంక్ యూ చెప్పడానికి వెనకాడుతూ ఉంటాం. ఎందుకు? కొన్నిసార్లు ఏమనుకుంటే, వాళ్ళు నాకు సాయం చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చేసిరు, దాంట్లో థ్యాంక్ యూ ఎందుకు అని అంటాం. ఎవరైనా మనలో తల్లిదండ్రులకి థ్యాంక్ యూ నాన్న ఇది చేసినందుకు, థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఇలా చేసినందుకు అని ఎవరైనా చెప్పారా? మీ తల్లిదండ్రులు చేసినటువంటి అనేక విషయాలు గుర్తుంచుకొని ఫోన్ చేసి, నాన్న నన్ను మంచిగా చదివించావు కాబట్టి ఈ ఉద్యోగం నాకు వచ్చింది, థ్యాంక్ యూ నాన్న,
నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చిన్నప్పటి నుంచి మంచి ప్రార్థనలో నన్ను పెంచినావు, థ్యాంక్ యూ అమ్మా అని ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. చూడండి వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఈ రోజే, రేపు కాదు, ఈ రోజే మీరు వెళ్ళి మీ అమ్మా నాన్న కాల్ చేసి మీ అమ్మా నాన్న మీ జీవితంలో చేసినటువంటి విషయాల గురించి గుర్తు చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. ఎంతమంది చెప్తారో అది మీకే తెలుసు. పిల్లరా, నిర్లక్ష్యం చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ చెప్దామన్నా, సారీ చెప్దామన్నా ఇప్పుడు కొంతమందికి తల్లిదండ్రులు లేరు. కాబట్టి ఎంతమంది అయితే ఇంకా తల్లిదండ్రులు దేవుని కృపను బట్టి బ్రతికున్నారో వారు ఉన్నారు. కాబట్టి వారికి వెళ్ళి కాల్ చేసి మీరు ఫోన్ చేసి చెప్పండి, వారిని మంచిగా చూసుకోండి. పిల్లరా, మీరు మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో మీరు కూడా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని అలా చూసుకోవడానికి ప్రయత్నించండి. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికే మీరు తల్లిదండ్రులు కండి. తల్లిదండ్రులుగా మన చిన్నప్పుడు మనల్ని ఎట్లా చూసుకున్నారో, ఎట్లా ప్రేమించారో, ఎట్లా సహకరించారో, ఎలా చూసుకున్నారో వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం పిల్లలమైన మనము వారికి తల్లిదండ్రులు కావాలి. అంటే అలా అంత కేరింగ్, అంత కన్సర్న్ అనేది మనం ఉండాలి. పిల్లరా, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎన్ని త్యాగాలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. పిల్లరా, నిజంగా కొన్ని విషయాల్లో మీరు మంచిగా చదువుకోవడానికి అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు చేసి వాళ్ళు మనం చదివించారు. కొన్నిసార్లు తినడానికి అన్నం ఎక్కువగా లేకపోతే మొదటిగా పిల్లలకే పెట్టి మిగిలితేనే వాళ్ళు తినేవాళ్ళు, మిగిలిపోతే వాళ్ళు తినకపోయేవాళ్ళు. మనకి అనారోగ్యం వచ్చినా వాళ్ళకి నిద్ర ఉండేది కాదు. వాళ్ళు మనల్ని మంచిగా చూసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధపడ్డారు, ఎంతో కృషి చేశారు. అలా చేశారు కాబట్టి ఈరోజు మనం అందరం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులని మీరు మరచిపోకండి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని మీరు పాటించండి పిల్లలు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరికొందరు అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు నన్ను ఏం మంచిగా చూసుకోలేదు, నన్ను ఏం పట్టించుకోలేదు, నన్ను మంచిగా చదివించలేదు, నన్ను ఇంకా వేరే వాళ్ళకి చూసుకోలేదు అని బహుశా మీరు అనుకోవచ్చు. అందుకని నేను వారిని చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకున్నారా, నన్ను పెంచిర్రా, నేనే బయట నా కష్టంతో పెరిగినా అని బహుశా మీరు కొందరు అనుకోవచ్చు. పిల్లరా, మీ తల్లిదండ్రులు మీరు మంచిగా చూసుకుంటేనే మీరు చూసుకోమని లేదు బైబిల్లో. వారు మిమ్మల్ని చూసుకున్నా చూసుకోలేకున్నా, వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టినా మిమ్మల్ని హింస పెట్టినా మీ తల్లిదండ్రులు స్టిల్ మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. స్టిల్ మీ తల్లిదండ్రులకు మీరు ఇంకా విధేయత చూపించాలి. వారి ప్రేమను బట్టి, మీ తల్లిదండ్రుల ప్రేమను బట్టి కాదు మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించేది, దేవుని యొక్క ప్రేమను బట్టి మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించాలి. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం అర్హులం కాదు. మనలో ఎలాంటి మంచితనం లేదు, ఎలాంటి గొప్పతనం లేదు. అయినను కూడా అయోగ్యులమైన మనల్ని కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమతో మన తల్లిదండ్రులు మనం పట్టించుకోకుండా మన తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం అనేది దేవుడు మన మీద ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. దేవుని ప్రేమను బట్టి వారిని ప్రేమించండి, వారి యొక్క పెంచిన విధానాన్ని బట్టి కాదు. వారు ఏ విధంగా పెంచినా దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళ విధేయతని ఇవ్వాలి, వాళ్ళని ప్రేమించాలి అని మనం ఇక్కడ నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకనంటే కుటుంబం అనేది నిజంగా దేవుని యొక్క మహిమ కోసం, అంటే దేవుని యొక్క మహిమను ప్రపంచానికి చూపించడానికి కుటుంబం అనేది ఒక పరిశోధనశాలగా ఉంది. అంటే ఫ్యామిలీ ఈజ్ ఎ డివైన్ ల్యాబొరేటరీ టు డిస్ప్లే ద గాడ్స్ గ్లోరీ టు ద వాచింగ్ వరల్డ్. ఈ యొక్క కుటుంబం అనేది ప్రపంచానికి దేవుని యొక్క ప్రేమ, కనికరం, కృపను గురించి ప్రతిబింబింపజేయడానికి కుటుంబం అనేది మరి ఒక సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఒక ల్యాబ్గా, ఒక పరిశోధనశాలగా ఉంది. కాబట్టి మన యొక్క కుటుంబం ద్వారా దేవుని యొక్క ప్రేమ, కనికరంని, సమాధానాన్ని ఈ యొక్క చూస్తున్నటువంటి ప్రపంచానికి చాటి చెప్పేటువంటి బాధ్యత మనకుంది. అలా ఉండాలంటే మన కుటుంబాలు క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి. క్రీస్తును ఆనుకొని మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ఈ విధంగా మన తల్లిదండ్రులను మనం సన్మానించగలుగుతాం. ఈ విధంగా మన తల్లిదండ్రులని మనం ప్రేమించగలుగుతాం. ఇది ఆజ్ఞ, సలహా కాదు అనే విషయాన్ని చూస్తాం. అయితే ఈ ఆజ్ఞను మనం పాటిస్తే ఏంటి అంటే ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. ఆశీర్వాదం ఏంటంటే మెరుగైన జీవితం. చూడండి 20వ అధ్యాయం 12వ వచనం మొదటి భాగం.
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషవంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి, ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు వారిని దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తున్నంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లల మీద దేవుడు నియమించినటువంటి అధికారులు. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే దేవునికి విధేయత చూపించినట్టే. తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తే దేవునికి అవిధేయత చూపించినట్లే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడవగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకు విధేయులై ఉండాలి, ఇది ధర్మమే అని చెప్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు అంటే మనకు మేలు కలగడానికి మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. దీర్ఘాయుషవంతులు అవ్వడానికి మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనానికి ఒక చిన్న తేడా ఉంది. ఆ చిన్న తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి, నిర్గమకాండంలో నీకు అనుగ్రహించు దేశంలో అని ఉంది, ఎఫ్ఎస్సిలో నీవు భూమి మీద అని ఎఫ్ఎస్సిలో ఉంది. అంటే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని పౌలు గారు మనందరికి కూడా వర్తించేలా చేస్తూ ఈ భూమి మీద అని ఆయన చెప్పడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు విధేయత చూపించిన వాళ్ళు, సన్మానించిన వాళ్ళు, వారు దీర్ఘాయుషవంతులు వాళ్ళు అవుతారు అని చెప్పాడు. అంటే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, భూమి మీద నీవు దీర్ఘాయుషవంతుడు అవ్వదు అంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వింటే మన యొక్క ఆయుష్ పెరుగుతుంది అని కాదు ఇక్కడ ఉద్దేశం. తల్లిదండ్రులు చెప్పినటువంటి ఒక 10 మాటలకు విధేయత చూపిస్తే ఒక 10 సంవత్సరాలు మన జీవితంలో పెరుగుతాయి అని కాదు ఇక్కడ ఉద్దేశం. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే నువ్వు బ్రతికినన్ని రోజులు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు అనే విషయం. అంటే నువ్వు ప్రొడక్టివ్గా బ్రతుకుతావు, నీ జీవితాన్ని ఫలభరితంగా బ్రతుకుతావు అని చెప్తున్నాడు. అంటే ఎక్కువ సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని కాదు ఇక్కడ ఉద్దేశం. ఫలభరితంగా బ్రతుకుతావు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకంటే సమాజంలో చూడండి, తల్లిదండ్రుల యొక్క మాట వినని వాళ్ళు ఎలా నశించిపోతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినని వాళ్ళు రోళ్ళన తిరుగుతూ ఉంటారు, రౌడీలు అవుతుంటారు, చెడు వ్యసనాలకు లోనవుతూ ఉంటారు. ఇలాంటి వారిని మనం చాలా మందిని చూస్తుంటాం. అంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినని వాడు చెడిపోతాడు, లోకంలో కలిసిపోతాడు. అందుకని తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులకు విధేయత చూపించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞకి అవిధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క శిక్ష మనందరి మీద కూడా ఉంది. పిల్లరా, తల్లిదండ్రులకి అవిధేయత చూపించడం వల్ల దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శాపం మనందరి మీద ఉంది. మనం ఎప్పటికి కూడా మన తల్లిదండ్రులకి 100%గా పరిపూర్ణమైన విధేయత చూపించడంలో మనం విఫలమయ్యాం. మనందరూ విఫలం కాదా? 100% పరిపూర్ణమైన ప్రేమ, విధేయత చూపెడుతున్నారా? లేదు, ఫెయిల్ అయ్యాం. కానీ మన ఫెయిలియర్ వల్ల వచ్చినటువంటి శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని, మనం తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం వల్ల మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రతని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని మన స్థానంలో మన కొరకు కలవరి శిలువలో ఆయన మరణించి, ఆయన విధేయత వల్ల వచ్చినటువంటి గొప్ప పరిశుద్ధతని ఆయన మనకు ఆపాదించి మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. పిల్లలు, మన పాపాలకు పడవలసినటువంటి క్రయధనాన్ని పరిపూర్ణంగా కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెల్లించి ఆ గొప్ప రక్షణని ఆయన మనకు అనుగ్రహించాడు. మనము ఆజ్ఞను పాటించకపోవడం వల్ల మన మీద శాపం వస్తే క్రీస్తు ఆ శాపాన్ని తీసుకొని మనకు ఆశీర్వాదంగా ఆయన మలిచాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అందుకంటే మనము తల్లిదండ్రులకు విధేయత చూపించాలంటే మొదటిగా క్రీస్తుకు విధేయత చూపించాలి, క్రీస్తు యొక్క సువార్తకు విధేయత చూపించాలి, దేవుడి యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. పిల్లరా, దేవుణ్ణి ప్రేమించిన నీవు తల్లిదండ్రులను ప్రేమించలేవు.
తల్లిదండ్రులను ప్రేమించలేని నీవు నీ తోటి సోదరులను ప్రేమించలేవు. కాబట్టి ఈ ప్రేమకు ఆధారం, ఈ ప్రేమకు మూలం దేవుడే. కాబట్టి మొదటిగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 52 వచనాలు ఈ విధంగా ఉంది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మోసం మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు విధేయత చూపించడానికి వాళ్ళ పెద్ద చదువుకోలేదు, వాళ్ళకి ఎక్కువ తెలియదు, నాకన్నా ఎక్కువ తెలియదు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను తల్లిదండ్రులకి విధేయత చూపించడానికి వాళ్ళు చిన్నవాళ్ళు అని వాళ్ళు చులకనగా వస్తున్నారు కావచ్చు. నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా, నీకు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎక్కువ చదువుకున్నా, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. దానికి ఒక గొప్ప మాదిరి ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవాతి దేవుడై ఉండి, ఈ సర్వ సృష్టికర్త అయి ఉండి ఈ లోకానికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు లోబడి బతికాడు. వారు చెప్పిన మాట విన్నాడు. చూడండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరియా యోసేపు చెప్పిన మాటలు విన్నాడు. వాటర్ తీసుకురా అంటే తీసుకొచ్చాడు, ఇది అక్కడ పెట్టు అని అక్కడ పెట్టాడు, ఈ వడ్రాకి పని చేయి అంటే చేశాడు. ఆ దేవాది దేవుడే ఈ భూలోకంలో మానవుడిగా వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడై ప్రతి ఒక్క మాటను విన్నాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన తల్లిదండ్రులకి మనం విధేయత చూపించడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ మోడల్ అనే విషయాన్ని మనం కూడా చూస్తుంటాం పిల్లలు. బహుశా ఈ మాటలు చెబుతున్నప్పుడు మరి కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు. నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను, కొంతమంది బాధపడుతూ ఉన్నారు. మరి మా అమ్మ నాన్న లేరే, ఇప్పుడు మా అమ్మ నాన్న అరే విషయాలు ముందుగా తెలుసుంటేనే అయిపోయేది ఉండే, అప్పుడే నన్ను ప్రేమించేవారిని తెలుసుకునేది, వారి కోసం ప్రార్థన చేసేది, వారికి సహకరించేది అని బహుశా మీలో కొందరు అనుకోవచ్చు. పిల్లరా, ప్రస్తుతం ఈ లోకంలో మీకు అమ్మ నాన్న, మీ తోటి కుటుంబ సభ్యులు లేకపోవచ్చు, నీ రక్త సంబంధులు నీతో పాటు లేరు కావచ్చు. కానీ పిల్లరా, క్రీస్తు రక్త సంబంధులమైన ఈ కుటుంబం మీతో పాటు ఉంది, క్రీస్తు సంఘం మీతో పాటు ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా ఉంది. నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమునైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను. పిల్లరా, 100 రెట్లు పొందుకున్నాను అంటే ఎక్కడ అంటే 100 రెట్లు పొందుకోవడం అంటే మొదటిగా ఈ సంఘంలో, దేవుని యొక్క సంఘంలో మనము అమ్మానాలని, అక్క చెల్లెలని, అన్నాదమ్ములని అందరినీ కూడా మనం పొందుకుంటాం ప్రియులారా. మన అమ్మ నాన్న ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ మన సంఘంలో ఆత్మీయ అమ్మా నాన్నలు చాలా మంది ఉంటారు. పిల్లలు మన తోడబుట్టినవారు మన కుటుంబ సభ్యులు లేకపోవచ్చు, కానీ క్రీస్తు రక్త తోడబుట్టిన వాళ్ళు చాలా మంది మన సంఘంలో ఉన్నారు. పిల్లలు నాకు నా తోడబుట్టిన తమ్ముళ్ళు లేరు, కానీ నా సంఘంలో నా తమ్ముళ్ళు ఉన్నారు. డేవిడ్ ఉన్నాడు, గ్యారీ ఉన్నాడు, జోసెఫ్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అందరూ క్రీస్తు రక్త సంబంధం నా తోడి తమ్ముళ్ళు ఉన్నారు. పిల్లరా, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలు లేకపోవచ్చు, కానీ ఈ సంఘంలో ఇంకా చాలా మంది మీరు అందరూ అక్క చెల్లెలు ఉన్నారు. సుష్మా అక్క ఉంది, దివ్య అక్క ఉంది, తర్వాత రమ్య అక్క ఉంది, మాలతి అక్క ఉంది, మంగ అక్క ఉంది, ఇలా ఈ విధంగా చూసుకుంటే కృష్ణవేణి అక్క ఉంది. ఈ విధంగా అందరూ కూడా నా పుట్టకుండా క్రీస్తు రక్త సంబంధంగా పుట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క సోదరి. అదేవిధంగా ప్రియులరా, నిజముగా మన యొక్క ప్రస్తుతం మా నాన్న ఇండియాలో ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రస్తుతం నాతో పాటు అబుదాబిలో లేడు. కానీ నా ఆత్మీయ తండ్రులు లాంటి వారు ఆశీర్వాదం అంకులు ఉన్నాడు, నాయుడు గారు ఉన్నారు, ఇస్సాక్ అంకులు ఉన్నారు, ఈ విధంగా ఏలియా గారు ఉన్నారు. ఈ విధంగా చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఆత్మీయ తండ్రులుగా నాకు ఈ సంఘంలో ఉన్నారు. పిల్లరా, నాకు ఒక్కరికి మాత్రమే కాదు, మీ అందరికి కూడా క్రీస్తు రక్త సంబంధికులు మన సంఘంలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా బాధపడడం అవసరం లేదు. పిల్లలు, క్రీస్తు రక్త సంబంధులుగా మనం అందరం కలిసి కుటుంబంగా ఉన్నాం కాబట్టి సంఘ కుటుంబంగా మనం కలిసి బ్రతుకుదాం.
పిల్లరా, మనము రక్తం పంచుకొని పుట్టుకున్నా, క్రీస్తు యొక్క రక్తం పంచుకొని పుట్టాం. కాబట్టి అందరం కూడా ఒకే కుటుంబం, క్రీస్తు కుటుంబం. కాబట్టి ఒకే కుటుంబంలో మనం అందరం కూడా కలిసి క్రీస్తులో బ్రతుకుదాం. పిల్లరా, బహుశా మీరు అనుకోవచ్చు, ఏంటంటే ఈరోజు చాలా తల్లిదండ్రుల గురించి బాగా చెప్తున్నారు, తల్లిదండ్రులకు విధేయత చూపించడం గురించి చెప్తున్నారు. అంత అవసరమా తల్లిదండ్రులకు విధేయత చూపించడం అని? బహుశా ఏమవుతుంది విధేయత చూపించకపోతే? మీ పెద్దవాళ్ళమైనా, లేకపోతే మాకు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ గురించి అని బహుశా మీరు అనుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతనిని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల అతనిని తల్లిదండ్రులు అతనిని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును తాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏ శిక్ష ఉంది ఇశ్రాయేలుకి? రాళ్లతో కొట్టి చంపడం అనే శిక్ష ఉంది. నిర్గమకాండం 21, లేవి 20, సామెతలు 30 ఈ అధ్యాయాలు చూస్తే తల్లిదండ్రులను శపించిన వారికి మరణ శిక్ష లభించును, మరణ శిక్ష పొందును అని రాయబడి ఉంది. పిల్లరా, దేవుడి యొక్క కృపను బట్టి ప్రస్తుతం నూతన నిబంధనలో తల్లిదండ్రుల యొక్క మాట వినని వానికి రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ఆజ్ఞ దేవుడి యొక్క కృపను బట్టి నూతన నిబంధనలో మనకు లేదు. ఒకవేళ ఉంటే మనలో సగానికి సగం అవుట్ అయ్యేవాడు, రాళ్లతో కొట్టి చంపేసేవాడు. దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడైతే అది లేదు. దానివల్ల వినకపోవడం వల్ల వచ్చినటువంటి శాపాన్ని క్రీస్తు ఆయన భరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నిజంగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ రాళ్లతో కొట్టి చంపేయాలని కాదు, రాళ్లతో కొట్టి చంపేయాలని కాదు. కానీ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క మాట వినడం అనేది ఎంత ప్రాముఖ్యమో, వినడంలో ఎంత తీవ్రత ఉన్నదో అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానం ఎంతమంది తెలుసండి? చాలా మందికి ఈ యొక్క చిన్న కుమారుని యొక్క ఉపమానం తెలుసు. చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిలో భాగమడిగి తన తండ్రిని అవమానించి తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయి, ఇంటి నుంచి వెళ్ళిపోయి తన యొక్క భాగాన్ని తీసుకొని, తన ఆస్తిని తీసుకొని వ్యభిచారులతో తన యొక్క డబ్బునంతా వేస్ట్ చేసుకొని, వృధా చేసుకొని, దుర్వ్యాపారాలు చేసి తన డబ్బంతా పోగొట్టుకొని, తినడానికి అన్నం లేక పందుల పొట్టుతో తన ఆ ఆకలిని తీర్చుకోనే పరిస్థితికి వచ్చినప్పుడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అతడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుని దూరం నుంచి వచ్చినప్పుడు తండ్రి చూసి నా కుమారుడు వచ్చాడు అని ఆ కుమారుడు తీసుకొని ఊరి పెద్దల దగ్గర తీసుకొని వెళ్ళి, నా కుమారుడు నా మాట వినలేదు, నా ఆస్తిలో భాగాన్ని అడిగి తీసుకొని వేశ్యలతో గడిపి దుర్వ్యాపారాలు చేసి ఆస్తినంతా కోల్పోయి నన్ను అవమానించాడు, కాబట్టి వీడిని రాళ్లతో కొట్టి చంపండి అని అనగానే రాళ్లతో అందరు కొట్టి చంపేవాళ్ళు ఆ పరిస్థితుల్లో. కానీ పిల్లరా, తండ్రి ఆ విధంగా చేయలేదు. వేశ్యలతో గడిపి తన ధనాన్నంతా పోగొట్టుకొని తండ్రి యొక్క ఆస్తిలో భాగం అడిగి తనను అవమానించిన, తన తప్పు తెలుసుకుని మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి పైనుంచి చూసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకొని, హత్తుకొని, చేర్చుకొని గొప్ప విందు చేశాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి గొప్ప విందు చేశాడు. ఊళ్ళో ఉన్న పెద్దలను పిలిచి చావగొట్టలేదు, మహా విందు చేసి తన యొక్క గొప్పగా సంతోషించాడు. చూడండి, లూకాసు వార్త 15:24 వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి.
ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని ప్రేమించకపోవచ్చు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనం దూరం కొట్టవచ్చు. కానీ ప్రియులరా, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎన్నటికీ మనం వీడనిది, ఎడబాయనది, శాశ్వతమైనది, నిత్యమైనది. ఈ ఉపమానంలో తండ్రి ఏ విధంగానైతే తన చిన్న కుమారుని చేర్చుకున్నాడో, ఆ పరలోకపు తండ్రి దేవునికి దూరమైన మిమ్మల్ని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఈ రోజు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లల, బహుశా మీలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మీరు వెళ్ళి పాపం జీవితంలో ఉండి మరలా తిరిగి రాలేక మీ పాపంలోనే పడిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారేమో. నేను ఏ విధంగా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, అనేకమైన పాపాలు చేశాను, ఏ విధంగా తలెత్తుకోవాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, చాలా పాపాలు చేశాను, చాలా తప్పులు చేశాను, దేవుడు నన్ను క్షమించడు అని బహుశా మీలో అనుకోవచ్చు కొందరు. నువ్వెంత ఘోర పాపమైనా సరే దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆయన నిన్ను శపించాడు. ఆయన తన కౌగిటిలో నిన్ను హత్తుకొని నిన్ను చేర్చుకుంటాడు, గొప్పగా నిన్ను దీవిస్తాడు, గొప్ప సంతోషాన్ని ఆయనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మీ తండ్రి దగ్గరికి తిరిగి రండి. మీ పరలోకపు తండ్రి దగ్గరికి ఈరోజు తిరిగి రండి. ఆయన తన యొక్క చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు నా దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నారు, 2 నిమిషాలు మౌనంగా ఉండి మన పాపాలు మనకు జ్ఞాపకం చేసుకొని మనం క్షమించమని అడుగుదాం. మన తల్లిదండ్రులకి అవిధేయత చూపించాం, అంత మాత్రమే కాదు, మన పరలోకపు తండ్రికి కూడా మనం అవిధేయత చూపించాం. కాబట్టి మన క్షమాపణ వేడుకుందాం. దేవా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. నీ కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ పరలోకపు తండ్రి మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఎంతో ధైర్యంతో ఆయన యొక్క కృపా సింహాసనం దగ్గరికి వద్దాం, ఆయన క్షమాపణ వేడుకుందాం.